మనకి కంటిన్యూస్ ఆర్జీబీ అనమాట. మనకి 1/1 అలా ఫ్లోగా రెయిన్బో ఆర్జీబీ కంటిన్యూస్గా అలాగా రొటేట్ అవుతూ ఉంటుంది. 5 వోల్ట్ కంపల్సరీ ఇవ్వాలి. మోర్ దెన్ 5 వోల్ట్ ఇస్తే మాత్రం కంపల్సరీ పోతాయండి ఇవి. తగ్గిస్తూ ఉంటే మనకి లైటింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే మన దగ్గరికి ఇమ్రానిక్స్ రిమోట్ కిట్ అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసరికి మనకి 5.1 డిఎస్పి రిమోట్ కిట్. మోడల్ వచ్చేసరికి X10 అండి. సో బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి 6.0. సో దీంట్లో వచ్చే కంటెంట్స్ ఏమున్నాయి అండ్ దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. దానికన్నా ముందు బాక్స్ పైన చూడండి, మనకి ఆల్మోస్ట్ అన్ని దీని గురించి ఫీచర్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. సో అవైతే ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇందులో వచ్చేసరికి మనకి డిఎస్పి మదర్ బోర్డు ఉంటుంది. నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అండి ఇవన్నీ. సో డిస్ప్లే బోర్డు, స్మార్ట్ ఎన్కోడర్స్ అనేవి 2 ఉంటాయి. ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది, యూఎస్బి బోర్డు అనేది ఒకటి ఉంది, కనెక్టింగ్ కేబుల్స్, మౌంటింగ్ యాక్సెసరీస్ అన్నారు. సో ఇన్క్లూడెడ్. సో దీనికి వచ్చే ఫీచర్స్ వచ్చేసరికి 5 ఛానల్ బేస్ టేబుల్ కంట్రోల్ ఉంది అండ్ అలాగే మల్టిపుల్ ఇన్పుట్ ఆప్షన్స్, డిజిటల్ సౌండ్ ప్రాసెసింగ్ అండ్ దీంట్లో వచ్చే స్పెషల్ ఫీచర్ ఇదేనండి, STA 309 వాల్యూమ్ ఐసి, 6 ఛానల్ అనలాగ్ గెయిన్, 6 ఛానల్ డిజిటల్ గెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్పి డిజిటల్ సౌండ్ ప్రాసెసింగ్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్మార్ట్ ఎన్కోడర్ అని ఇచ్చారండి. సో లోపల ఓపెన్ చేసి మనకి ఏమేమి ఉన్నాయో అనేది చూస్తేనే తెలుస్తుంది. ఇన్స్టాలేషన్ ఈజీ అని ఇచ్చారు. సో బిగినర్స్ ఎవరైనా సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మంచిగా బెటర్గా, అంటే ప్రీవియస్ వెర్షన్ కన్నా కానీ లేదంటే వేరే రిమోట్ కిట్స్తో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అంటున్నారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా కిట్లో ఏమైతే ఉండదో అలాగే ఇచ్చారండి. సేమ్ కమ్యూనికేషన్ పోర్ట్స్ సేమ్ అలాగే ఇచ్చారు. జస్ట్ మోడల్ నెంబర్ ఒకటి మారింది. సో ప్రీవియస్లో మైక్ ఉండేది, దీంట్లో మైక్ ఆప్షన్ లేదు, FM ఇంక్లూడ్ అయితే ఉంది. సో ఇదనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి కనెక్షన్స్ అనేవి ప్రతిదానికి ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఓల్డ్ మోడల్ 110A అనమాట. సేమ్ దీనికి ఎలాగైతే కనెక్షన్స్ అయితే ఇచ్చున్నారో దీనికి కూడా సేమ్ కనెక్షన్స్ అయితే అలాగే ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది అయితే ఇచ్చారండి. సో ఫైనల్ అయితే ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో మన ఏ రిమోట్ కిట్లోనే అయితే మనం ఇంత ప్రాపర్ ప్యాకింగ్ చూసి ఉండమేమో. సో మనకి ప్రీవియస్గా ఉన్న వెర్షన్స్ నుంచి కూడా మనకి ప్యాకింగ్ అనేది ఇలా ఫోమ్ షీట్ పైన కింద వేసి ప్రాపర్గా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంటుంది ప్యాకింగ్ అయితే ఇమ్రానిక్స్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రిమోట్ అండి. సో రిమోట్ కూడా చాలా వరకు అప్గ్రేడ్ చేశారు. 7.1కి మనకి ఏదైతే రిమోట్ ఇచ్చేవారో ఇప్పుడు సేమ్ అదే ఇప్పుడు 5.1కి వస్తుంది. రిమోట్ కూడా మనకి చాలా ప్రీమియం ఉంటుంది, ఎందుకంటే దీని డిస్ప్లే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. సో అలాగే రిమోట్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. సో మనకి ఇంకా ఏవిఆర్ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో అలాగే ఇవే అండి మనకి హైలైట్ చేసిన ఫీచర్స్ అయితే ఇవి. సో ఇవి మనకి స్మార్ట్ ఎన్కోడర్స్ అనమాట, చూసుకోవచ్చు. 2 అయితే ఉన్నాయి. దీని చుట్టూ మనకి 12 RGB లైట్స్ అయితే ఉన్నాయి. సో RGB కాదండి, ARGB, అడ్రెసబుల్ RGB లైట్స్ అనమాట. సో వీటికంటూ సపరేట్గా ప్రోగ్రామ్ అనేది ఇంక్లూడ్ చేసి ఉంచారు. సో అదే ఎలా చేశారు ఏంటి అనేది అయితే ముందు చూద్దాం. వచ్చేసరికి ఎన్కోడర్స్ అనమాట 2. సో ఇది మదర్ బోర్డ్ అండి. సో మదర్ బోర్డ్ చూసుకున్నట్లయితే మనకి సో ఈ విధంగా ఉంది. సో దీన్ని కూడా 1/1 థరోలీగా మనం చెక్ చేసి ఎలా ఉంది క్వాలిటీ అనేది అయితే చూద్దాం. సో కనెక్టింగ్ వైర్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఇచ్చారు. చాలా వరకు కేబుల్స్ కూడా మనకి ఏంటంటే కాపర్ వైర్స్ ఇస్తారండి. సో వైర్స్, సో మనకి స్విచ్చెస్ కూడా, సో ఇది కూడా చాలా బెటర్ అండి. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికైనా స్విచ్చెస్ నీడ్ లేదు అనుకుంటే ఓన్లీ డిస్ప్లే పెట్టుకోవాలి, స్విచ్చెస్ వల్ల లుక్ పాడవుతుందంటే మనకి స్విచ్చెస్ లేకుండా కూడా ఓన్లీ డిస్ప్లే పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి
మౌంటింగ్ కోసం స్క్రూస్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ యూఎస్బి సాకెట్. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ మౌంటింగ్ చేసుకోవడానికి బ్రాకెట్ అనమాట, అంటే ప్లేట్. సో చూసుకున్నట్లయితే దీని మీద ఇమ్రానిక్స్ లోగో, ఇమ్రానిక్స్ బ్రాండ్ అండ్ మోడల్ వచ్చేసరికి X10. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకున్నట్లయితే HDMI, ARC, ఆప్టికల్, కోయాక్సియల్, ఆక్సిలరీ ఇన్పుట్, లెఫ్ట్ రైట్ అండ్ అలాగే సబ్ వూఫర్ అవుట్ అని ఇచ్చారండి. సో ఇది బ్యాక్ సైడ్ ప్లేటు. సో ఈ ఫ్రెండ్స్ లోపల బాక్స్లో వచ్చే కంటెంట్స్. సో ఇప్పుడు ఇండివిజువల్గా 1 by 1 చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మదర్ బోర్డ్ అండి. సో మదర్ బోర్డ్లో చూసుకున్నట్లయితే మనకి పోర్ట్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. సో ఇన్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ HDMI, ARC పోర్టు, ఆప్టికల్. సో ఆప్టికల్ కూడా మనకి షట్టర్ టైప్ ఇచ్చారండి. సో మనం ఎక్కువ కాలం యూజ్ చేయలేనప్పుడు ఉంటే మనకి లోపల డస్ట్ వెళ్లకుండా పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కోయాక్సియల్, ఇది ఆక్సిలరీ ఇన్పుట్స్ అనమాట. ఇది సబ్ ప్రీ అవుట్ అనమాట. ఎవరైనా సరే యాక్టివ్ సబ్ వూఫర్ యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా సబ్ వూఫర్ పెట్టుకునే వాళ్ళకి అడిషనల్గా ఇంకేం కనెక్షన్ చేయక్కర్లేదు. సో దీంట్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కోసం పిన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ప్లస్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా, ఇదేనండి STA309A ప్రాసెసరు. సో ఇది వచ్చేసరికి మనకి ప్రీవియస్గా 7.1 కిట్లో అయితే యూజ్ చేసిన ఐసీ అండి. సో ఇదే మనకి ఇందులోనే ఇంక్లూడ్ చేశారు. సో చాలా బాగుంటుంది ఐసీ అయితే, క్వాలిటీ కానీ అవుట్పుట్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెయిన్ ప్రాసెసరు. సో ఇది నెంబర్ ఏంటి అనేది కూడా మొత్తం అంతా అరేంజ్ చేశారు. ప్రాసెసర్ మన బ్లూటూత్ కోసం. సో ఇందులోనే మనకి RGB కంట్రోల్ ప్రోగ్రామింగ్ అనేది ఇందులోనే చేశారండి. సో అది ఎలా ఉంది అంటే చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి FM యాంటెనా అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 5532 అండి ఈ ఐసీస్. ఇవి వచ్చేసరికి మనకి ఆడియో మిక్సర్ ఐసీస్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 2 3 4 6 మొత్తం 6 అనలాగ్ గెయినర్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి బాక్స్లో మీద చూపించినట్టుగా అనలాగ్ గెయినర్ కూడా ఉంది డిజిటల్ గెయినర్తో పాటు. సో అనలాగ్ గెయినర్ ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే, ఇంకా బేస్ సరిపోవట్లేదు అండ్ సౌండ్ సరిపోవట్లేదు అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో కనెక్టింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 వోల్ట్ సింగిల్ సప్లై అనమాట. సో డైరెక్ట్గా మనం బక్ బోర్డ్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అడాప్టర్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా +12 వోల్ట్ గ్రౌండ్ ఈ కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి డిస్ప్లే యూనిట్ కోసం. ఇది వచ్చేసరికి మనకి రెగ్యులర్గా 5.1 అనలాగ్ అవుట్ అండి. ఇది వచ్చేసరికి ఈ కనెక్షన్. అండ్ ఇది వచ్చేసరికి మనకి USB కనెక్షన్ అనమాట, USB సాకెట్ కోసం. అండ్ మెయిన్ ఇది మనకి RGB కనెక్టర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మదర్ బోర్డ్ అయితే. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది డ్యూయల్ ప్రింటెడ్ PCB వస్తుంది. సో ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు, బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా చేయాల్సింది. ఎందుకంటే కాంపోనెంట్ చాలా టైనీగా ఉంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి చేసుకోండి. డిస్ప్లే యూనిట్. సో డిస్ప్లే యూనిట్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ ప్రీవియస్ జనరేషన్ నుంచి సేమ్ డిస్ప్లే యూనిట్. బట్ మనకి ఎక్కడ మారిందంటే ఇక్కడ కంటెంట్స్ చూసుకున్నారా, మనకి ప్రీవియస్గా AAC అనే 3 అని వచ్చి నెక్స్ట్ DTS అని వచ్చేది. సో అది మాకు కంప్లీట్గా చేంజ్ చేశారు. 2.0, 5.1, 7.1 ఆటో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి USB 1, FM, BT, AUX, ఆప్టికల్, కోయాక్సియల్, టీవీ, అల్ట్రా HD, UHD అని ఇచ్చారు. సో ఇది మనకి బేసిక్గా వచ్చేసరికి మనకి 7.1లో వచ్చిన డిస్ప్లే అనమాట. సో అక్కడ ఏంటంటే FM ప్లేస్లో USB 2 ఉండేది జస్ట్ అంతే. సో రిమైనింగ్ అంతా సేమ్ డిట్టో ఇలానే ఉండేది. సో మన ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే మనకి ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ చేసి అయితే ఉన్నాము. సో అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సబ్ వూఫర్ రోటరీ ఎన్కోడర్ కోసం అనమాట. సో ఇది వచ్చేసరికి మెయిన్ వాల్యూమ్ రోటరీ ఎన్కోడర్ కోసం. జస్ట్ సింపుల్గా మౌంట్ చేసి జస్ట్ 3 కనెక్షన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది డిస్ప్లే యూనిట్కి అయితే. సో వేరే ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రిమోట్ చూసుకున్నట్లయితే రిమోట్లో అన్ని కీస్ అయితే మెన్షన్ చేశారు. సో మనం మొత్తం అంతా చేసిన తర్వాత ఒకసారి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది కూడా చూద్దాం. ఎన్కోడర్స్ మనకి 2 ఇచ్చారండి. సో రెండు చూసుకున్నట్లయితే 2 సేమే ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్గా కనెక్షన్ ఇవ్వకపోతే మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు.
పవర్ ఇన్పుట్. సో సేమ్ పవర్ ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి. ఏమాత్రం మనకి మిస్టేక్ అయింది అనుకోండి, కంపల్సరీగా ఇక్కడ ఎల్ఈడీస్ అనేవి పోతాయి. మనం ఖచ్చితంగా 5 వోల్ట్ కంపల్సరీ ఇవ్వాలి. మోర్ దెన్ 5 వోల్ట్ ఇస్తే మాత్రం కంపల్సరీ పోతాయండి ఇవి. సో ఇంకా మనం ఏం చేసుకున్నా సరే ఇవి రిపేరబుల్ కాదు. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇన్ అవుట్ అనమాట. సో అడ్రసబుల్ ఆర్జీబీకి వచ్చేసరికి డేటా ఇన్ అండ్ డేటా అవుట్ అని ఉంటుంది. సో అది ప్రాపర్గా ఇవ్వకపోయినా సరే మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం కనెక్షన్స్ అనేది ఇచ్చుకుంటాం రోటరీ ఎన్కోడర్ కోసం అయితే, అంటే ఏబి స్విచ్ అనమాట. ఇక్కడ ఏబి స్విచ్ అనేది ఉంటుంది. సో మనం దేనికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మనకి ఇన్ అవుట్ దగ్గర మనం చూసుకొని ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఇన్ ఇచ్చామనుకోండి, సో ఇక్కడ అవుట్ తీసుకొని ఈ అవుట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్ ఇవ్వాలి. సో ఇలా ఇవ్వాలన్నమాట. లేదు మనం ఇక్కడ ఇన్ ఇస్తే ఇక్కడ అవుట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్కి ఇవ్వాలి. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట ఏఆర్జీబీ అనేది. సో లేదు మనం ఇక్కడ ఇన్ వచ్చేసరికి ఇక్కడ అవుట్ ఇచ్చినా, అలా రివర్స్ చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది రాదు. డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎన్కోడర్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ సబ్బూఫర్ వాల్యూమ్ ఉంది కదా. సో సబ్బూఫర్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఇన్ అవుతుంది, అవుట్కి ఏం లేదు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా మనం ఇక్కడ ఇన్కి ఇస్తే అప్పుడు ఇందులో అంటే మనకి మెయిన్ వాల్యూమ్లో ఇన్ ఇవ్వాలి. మెయిన్ వాల్యూమ్ అవుట్ వచ్చేసరికి సబ్బూఫర్ వాల్యూమ్ ఎన్కోడర్ యొక్క ఇన్కి ఇస్తే అప్పుడు మనకి ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతాయి అన్నమాట. కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో నేను మొత్తం కనెక్షన్స్ చేసి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే మొత్తం కనెక్షన్స్ అయితే ఫిక్స్ చేసుకొని నేను డైరెక్ట్గా ప్యానల్ ఫిక్స్ చేసుకున్నాను. సో ఎందుకంటే నా దగ్గర కొంచెం టైం తక్కువ ఉంది. సో నేను డైరెక్ట్గా ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే కాబట్టి సో డైరెక్ట్గా మౌంట్ చేసేసాను. సో ఇక్కడ కనెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఇచ్చాను అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పవర్ అండి. సో 5 వోల్ట్ పవర్. సో ఇక్కడ కూడా 5 వోల్ట్ పవర్ అనేది నేను డైరెక్ట్గా రెండింటికి ప్యారలల్ కనెక్షన్ ఇచ్చి చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్ప్లే యూనిట్కి అండ్ కేబుల్ కూడా చెప్పడం మర్చిపోయాను. కేబుల్ అయితే చాలా లెంతీగా ఇచ్చారు. మీరు 15 ఇంచెస్ క్యాబినెట్ యూజ్ చేసుకున్న వాళ్ళైనా సరే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇది సబ్బూఫర్ వాల్యూమ్ కంట్రోల్ అంటే ఎన్కోడర్ అనమాట. సో ఇది వచ్చేసరికి మాస్టర్ వాల్యూమ్ ఎన్కోడరు. సో ఇక్కడ చూడండి, నేను ఇన్ ఇచ్చాను. ఇక్కడ ఇన్ ఇచ్చిన తర్వాత నేను దేని నుండి ఇచ్చానంటే డైరెక్ట్గా మదర్ బోర్డ్ నుంచి అండి. సో మదర్ బోర్డ్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇన్ ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అవుట్ తీసుకొని నేను ఇక్కడికి ఇచ్చాను. సో ఇన్ కేస్ నేను ఇన్ ఇక్కడ తీసేసాను అనుకోండి, ఇక్కడ మనకి కంట్రోల్ అవ్వదు. సో చూస్తున్నారు కదా, సపోజ్ నేను ఆన్ చేశాను అనుకోండి, సో ఓన్లీ ఇది ఒక్క లైట్ మాత్రమే మనకి వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వదు. సో అది చూసుకోండి. సో మళ్ళీ నేను చూడండి పెడుతున్నాను. సో ప్రీవియస్గా అది ఏ లైట్ వెళ్తుందో ఇది సేమ్ డేటా అనేది మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చూసారా, నేను వైట్ లైట్ అయితే పెట్టాను. ఆల్రెడీ నేను మొత్తం చెక్ చేశాను. సో చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా అన్ని కనెక్షన్స్ ఎట్లా ఏంటి అనేది చేసిన తర్వాత మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడానికి అనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో రిమోట్లో చూసుకున్నట్లయితే మనకి ఇది ఆన్ ఆఫ్ కోసం అనమాట. సో ఆన్ ఆఫ్లోనే మనకి ఏంటంటే స్టాండ్ బై ఇచ్చారు. ఈ స్టాండ్ బై లైట్ మనకి స్టాండ్ బై మోడ్లో ఉండేటప్పుడు లైట్ వచ్చేసరికి బ్రీతింగ్ ఎఫెక్ట్లోకి వెళ్తుంది, రెడ్ కలరు. సో నాకైతే పెద్ద ఆశ్చర్యం అయితే లేదండి, బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే నేను ఈ ప్రోగ్రామ్ అనేది చేసి ఉన్నాను. సో ఇప్పుడైతే వచ్చింది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో ఈ బ్రీతింగ్ ఎఫెక్ట్ అంటారండి స్టాండ్ బై మోడ్లో. సో మనం ఆన్ చేసుకుంటే ప్రీవియస్గా ఉన్న కలర్ అయితే వచ్చేస్తుంది. సో మనం కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే రిమోట్లో కూడా ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ చూసారు కదా మోడ్ అని. సో మోడ్ చేంజ్ చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఆర్జీబీ రింగ్ అనమాట. సో ఈ ఆర్జీబీ రింగ్ చూడండి, సో ఆర్జీబీ రింగ్ వస్తుంది. సో మీకు కంప్లీట్గా నాబ్ పెట్టి అయితే చూపిస్తాను. సో చూడండి, నాబ్ పెట్టి అయితే చూపించిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఏంటనేది లుక్.
సో ఈ విధంగా ఉంటుంది నాబ్ పెడితే మనకి లుక్ అనేది. సో ఇది మనకి కంటిన్యూస్ ఆర్జీబీ అనమాట. మనకి 1/1 అలా ఫ్లోగా రెయిన్బో ఆర్జీబీ కంటిన్యూస్గా అలాగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇంకా దీని తర్వాత మళ్ళీ బటన్ ప్రెస్ చేసినా, ఇక్కడ మోడ్ ప్రెస్ చేసినా ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ కండిషన్ అనమాట. సో దీనికి 1/1 నేను చెప్తాను. సో ఫస్ట్ రిమోట్లో ఉన్న ఫీచర్స్ అయితే మాత్రం, సో ఈ స్టాండ్ బై అనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆటో స్టాండ్ బై ఉండొచ్చు, లేదు అనేది లాంగ్ ప్రెస్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది మ్యూట్. సో ఇక్కడ బీడీ అనేది కోయాక్సిల్ ఆప్టికల్కి పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్డిబి హెచ్డిఎంఐ. సో ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఏఆర్సీకి మాత్రమే పనిచేస్తుంది. సో ఇక్కడ ఈఆర్కు టీవీ ఉంది కదా, ఇది మనకి టీవీ అంటే హెచ్డి టీవీ ఉంది కదా, ఇది ఏఆర్సీ కింద వర్క్ అవుతుంది. సో ఆక్స్ సింగిల్ ఆక్స్ ఉంది. సో మనకి స్టీరియో కాబట్టి స్టీరియో, ఆటోలో ఉంటే దీనికోసం చెప్తాను. సో నెక్స్ట్ యూఎస్బి 1 ఉండదు కాబట్టి యూఎస్బి 1 అని ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ బ్లూటూత్లో వచ్చేసరికి మనకి X10 అని ఉంటుందండి మోడల్ వచ్చేసరికి. సో ఇది మీ అందరికీ తెలుసు, ప్లే, పాజ్, ప్రీవియస్, నెక్స్ట్ ట్రాక్ కోసం అయితే ఇదంతా. సో ఇక్కడ యామోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆటో ఉంది కదా. సో నెక్స్ట్ ఎఫెక్ట్ 1 స్టీరియో అనమాట. సో ఎఫెక్ట్ 2 మ్యూజిక్, ఎఫెక్ట్ 3 మూవీ, ఎఫెక్ట్ 4 ప్రోలాజిక్ 2. సో ఇది మనకి ఏమాత్రం చేంజ్ అవ్వలేదు, ఈ మోడ్స్ అలానే ఉంచారు. సో టోన్ అని ఉంది. సో టోన్ చూసుకున్నట్లయితే ఇదే స్పెషల్. సో టోన్ అనేది ఇక్కడ బేస్ ట్రబుల్లో ఉంది. ఓకే. సో మనకి ఐసీలో ఉన్న ఫీచర్ ఏంటంటే 5 స్పీకర్స్ అట్ ఏ టైం మనం బేస్ ట్రబ్లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఒకేలాంటి స్పీకర్స్, సరౌండ్ స్పీకర్స్, ఫ్రంట్, సెంటర్ అన్నిటికీ ఒకేలాంటి స్పీకర్స్ యూస్ చేసి ఉంటే మాత్రం, సో ఇది మీకు ఫీచర్ చాలా యూస్ఫుల్ ఉంది. సో ఇప్పుడు టోన్ అనేది ఉంది, లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ టోన్ 5.1 అనమాట. సో మనం అన్ని స్పీకర్స్కి ఒకేసారి బేస్ ట్రబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టోన్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో మనకి ఇంకా టోన్ పనిచేయదు, రా అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మనకి డైరెక్ట్గా స్పీకర్స్ ద్వారా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే 2.1, ఓన్లీ లెఫ్ట్ రైట్కి మాత్రమే టోన్ అనేది అవుతుంది. సో ఇది టోన్కు ఉన్న బటన్కి ఒక ప్రత్యేకత. సో నెక్స్ట్ సెటప్ లాంగ్ ప్రెస్ చేస్తే, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెటప్లోకి వెళ్తాము. సో కొండి సెటప్లోకి వెళ్ళాము. ఇది స్పీకర్ కాన్ఫిగరేషన్. సో ప్రీవియస్గా 7.1లో వచ్చేసరికి స్పీకర్ కాన్ఫిగరేషన్ అనేది మనకి చాలా విధాలుగా ఉండేది, ఫోర్ టైప్స్ ఉండేవి. సో ఇందులో వచ్చేసరికి మనకు 2 టైప్సే ఉంటుంది. సో ఓకే చేస్తే ఎస్ అంటే స్పీకర్ ఎస్ అనమాట, అంటే స్మాల్ స్పీకర్ పెట్టుకోవడానికి. లేదు అంటే ఎల్ అంటే లార్జ్ స్పీకర్. స్మాల్ స్పీకర్ ఏదర్ లార్జ్ స్పీకర్ పెట్టుకోవడానికి మాత్రం ఆప్షన్ ఉంది. నేనైతే ఎస్ సెలెక్ట్ చేశాను. ఓకే చేసి మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కోవాలంటే సెటప్ బటన్ సింగిల్ ప్రెస్ చేస్తే బ్యాక్ అనమాట. మనం సైడ్ ప్రెస్ చేస్తే మనకి గెయిన్. సో ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ గెయిన్ అనమాట. సో ఆల్రెడీ మనం మదర్ బోర్డ్లో చూసుకున్నాము, అది అనలాగ్ గెయిన్. ఇది వచ్చేసరికి డిజిటల్ గెయిన్. సో డిజిటల్ గెయిన్ వచ్చేసరికి మనం ఓకే చేసుకుంటే ఇది కంప్లీట్గా ఓవరాల్ గెయిన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సో అన్నీ కూడా మనకి రావడం 0 తోటే వస్తాయి అనమాట. ఏదైనా తక్కువ అనిపిస్తే అది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది గెయిన్. సో నెక్స్ట్ వచ్చేసరికి టోన్ అనేది మనకి బేస్ ట్రబుల్ అనేది మ్యాక్సిమం వచ్చేసరికి లిమిట్ 12 ఉంటుందన్నమాట. సో ఈ 12ని మనం ఏమాత్రం డ్రాప్ చేసుకుంటే మనకి నార్మల్ సెట్టింగ్స్లో టోన్లోకి వెళ్ళేటప్పుడు అది మనం ఎంతైతే ఇక్కడ లిమిట్ ఇస్తామో దానికి మించి క్రాస్ అవ్వదు అనమాట. సో ఈ ఫీచర్ ఏంటంటే నార్మల్ స్పీకర్స్ యూస్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే సరౌండ్లో బేస్ రాకుండా ఉండడం కోసం అయితే ఇలా యూస్ చేసుకుంటే చాలా బెటర్. సపోజ్ బేస్ మీరు డ్రాప్ చేసుకుంటే ఇండివిజువల్గా మీకు ఎవరైనా సరే బేస్ అనేది పెంచినా కూడా మీకు అంత పెరగదు అనమాట. సో ఇది ఒక ఫీచరు. సో ఇది బ్యాక్ వెళ్ళిపోతే, సో నెక్స్ట్ ఎల్ఈడి వచ్చేసరికి ఇక్కడ ఎల్ఈడి ఉంది కదా. సో మనం ఇక్కడ ఎల్ఈడి ఆన్ చేయలేదు, సో సెట్టింగ్స్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఆన్ అవ్వట్లేదు. సో దీంట్లోకి వెళ్ళాం అనుకోండి, బ్రైట్నెస్ అనమాట. ఇంకో ఎల్బిఆర్ అంటే లైట్ బ్రైట్నెస్ అనమాట. ఆన్ చేసాం కదా, ఆన్ చేసి ఇప్పుడు గ్రీన్ అయితే కొంచెం కనిపిస్తుందని గ్రీన్ పెట్టాను. సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి
సెటప్లో టోన్ ఎల్ఈడి అని ఉంది కదా, ఓకే చేసి బ్రైట్నెస్ 5 ఉంది. సో 4 చూస్తున్నారు కదా, గ్రాడ్యువల్గా 0. మనకు వద్దు అనుకుంటే 0 చేసుకోవచ్చు, కావాలనుకుంటే లో కావాలనుకుంటే 1, 2. సో నాకు 2 వరకు సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే చాలా ఓవర్గా వస్తుంది అనమాట బ్రైట్నెస్. సో 2 అయితే సరిపోతుంది. సో 2 ఓకే చూసి నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. సో 2 అనేది ఫిక్స్డ్గా అయిపోయింది బ్రైట్నెస్ అనేది. సో బ్రైట్నెస్ కూడా మనం చేసుకోవచ్చు దీంట్లోని. ఇక్కడ ఇండివిజువల్ వాల్యూమ్ కంట్రోల్, ఫ్రంట్, సెంటర్, మాస్టర్ వాల్యూము, సరౌండ్, సబ్ ఊఫరు. సో ఇది వచ్చేసరికి ట్రాక్ షిఫ్టింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి +10 సాంగ్స్ కావాలనుకుంటే యూఎస్బిలో ప్లే అవుతుంది. సో లాంగ్ ప్రెస్ చేసుకుంటే +50కి వెళ్తాం. సో సింగిల్ ప్రెస్ చేస్తే +10 సాంగ్స్ స్కిప్ అవుతాం అనమాట. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. సో ఎల్ఈడి ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎఫెక్ట్ 1 అనుకుంటే మనకి సబ్ ఊఫర్ వాల్యూము పెరుగుతుంది, తగ్గుతుంది. సో సింగిల్ కలర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఎఫెక్ట్ 1 అనమాట. సో ప్రతి ఎఫెక్ట్ మీకు చెప్తాను. సో ఇది వచ్చేసరికి ఎఫెక్ట్ 2. సో ఎఫెక్ట్ 2లో కూడా సింగిల్ ప్రెస్ అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే కంట్రోల్ యూస్ చేస్తామో అది మనం యూస్ చేస్తున్నాం అని ఇండికేషన్ చూపిస్తుంది, అంటే అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు, మాస్టర్ తిప్పితే మాస్టర్ అనమాట. సో ఇది మీకు ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇన్ అవుట్ సెక్షన్స్ అనేవి ప్రాపర్గా చేసి ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ ఇన్ అవుట్ వచ్చేసరికి ఇక్కడ 12 ఎల్ఈడీస్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఇక్కడ ఈ 12 ఎల్ఈడీస్కి అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో అది మనం ప్రాపర్గా ఇస్తేనే మనకి ఇలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ 3. సో ఇది నాకు నచ్చిన ఎఫెక్ట్ అండి. సో ఇది నేను ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఇమ్రానిక్స్ వాళ్ళు చాలా ముందు ఉన్నారు. సో చాలా బాగుంటుంది ఫీచర్ అయితే, ఏవిఆర్లకు కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఎలా అంటే మనం వాల్యూమ్ తగ్గిస్తూ ఉంటే మనకి లైటింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో 0 చేసేస్తే 0 అనమాట. సో మనకి వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్గా లైట్ అయితే ఆన్ అవుతుంది, చూసుకోవచ్చు. సో మళ్ళీ మనం ఎప్పుడైతే పెంచుతామో మనకు ఆటోమేటిక్గా లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా మనం సబ్ ఊఫర్కి అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ స్విచ్ ఇక్కడ వచ్చేసరికి ఎన్కోడర్ స్విచ్ వచ్చేసరికి బేస్ ట్రబుల్ కాకుండా ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సరౌండ్, లెఫ్ట్, రైట్, సబ్ ఊఫర్. కానీ ఇక్కడ సబ్ ఊఫర్ చేసుకుంటే మనకి ఇది కంట్రోల్ అవ్వదు, ఇది కంట్రోల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సబ్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ అవ్వదు. సో రిమైనింగ్ మాస్టర్ వాల్యూమ్ అనేది ఇక్కడ అవుతుంది అనమాట. ఎక్సెప్ట్ సబ్ ఊఫర్ తప్ప అన్నీ ఇక్కడ అనేవి మనకి తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ 4. సో ఈ ఎఫెక్ట్ 4 ఏంటంటే రెయిన్బో మోడ్ అనమాట. సో మనకి డ్రాప్ అవడం అనేసరికి మనకి రెయిన్బో ఎఫెక్ట్ లాగా డ్రాప్ అవుతుంది. సో చూసుకోవచ్చు, కలర్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది. సో మనకి 50 వరకు ఉంటుందన్నమాట వాల్యూమ్ అనేది, 50 వరకు పెడితే ఫుల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఉన్నాయన్నమాట ఆర్జీబీ ఎఫెక్ట్స్ అయితే. సో ఈ రిమోట్ కిట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగుంటుంది అని అన్నారు. సో నేనైతే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఇంకా మన కిట్ అయితే నేను అన్బాక్సింగ్ చేసి లోపల ఉన్న ఫీచర్స్ అయితే మీకు చెప్పాను. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ డాల్బీ అట్మాస్ అండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా డై రిమోట్ కిట్స్ అండి. ఇవి డాల్బీ డిటిఎస్ లైసెన్స్డ్ ప్రాసెసర్స్ అయితే కావు. సో ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నన్ను ద్వేషించినా పర్వాలేదు, బట్ ఉన్న నిజాన్ని చెప్తున్నాను. సో మీరైతే మాత్రం డాల్బీ అట్మాస్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డాల్బీ అండ్ డిటిఎస్ సపోర్ట్ వరకే పనిచేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇమ్రానిక్స్ యొక్క కొత్త రిమోట్ కిట్ X10 మోడల్ వచ్చేసరికి. సో ఇది అన్బాక్సింగ్ అండ్ నేను చెప్పిన విధానం మీకు ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్లో అయితే తెలియపరచండి. సో అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.